బహిర్గతంగా తుంగతుంది కాన్స్టిట్యూన్సీ పోకుండా చేస్తాం. అక్కడ ప్రజలు సిగ్గు శరం ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఈ రోజు ఒక అంటే బ్రాహ్మణులు వేద పండితులని అలాంటి మాటలు మాట్లాడమంటే మాకు చెప్పని మాకే సిగ్గు అనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ రోజు ఎవరికి మైనార్టీలకు కొమ్ము కాస్తూ ఈ రోజు రేవంత్ ఖాన్ అని ఆయన చెప్పుకుంటాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ రోజు మైనార్టీలకు అండగా ఉంటుంది. కానీ హిందువులను కించపరిచే విధంగా హిందువులు అంటేనే ఈ రోజు మాకు ఓట్లు లేవనుకుంటారు. వాళ్ళ హిందూ అమ్మాయిల మీద కానీ దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు. ఈ రోజు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తూ ఈరోజు ఏ సంఘటనలు జరిగినా కూడా ఈరోజు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఇదే సామ్యాల్ని ఈరోజు ఎమ్మెల్యేగా అనర్హత ప్రకటించేంత వరకు నిజంగా స్పీకర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు హిందువుల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీరు సామ్యాల్ని ఎమ్మెల్యేగా అనర్హత ప్రకటించేంత వరకు మేము హిందూ సోదరులం అందరం కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తాం. ముఖ్యంగా క్షమాపణలు కాదు, ఆయన ఎమ్మెల్యేగా డిజాల్వ్ చేయాలి.